ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర స్మృతులుంటాయి. ఆ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలకు రూపం ఇస్తున్నారు ఆ యువతి. అరుదైన ఆర్ట్ను ప్రజలకు పరిచయం చేస్తూ వారితో వావ్ అనిపించుకుంటున్నారు. మనసు దోచిన వారు ప్రేమ కానుకలతో ఆకట్టుకుంటారు. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజులు, సన్మానాలు లాంటి వేడుకల్లో బొకేలు, పూలమాలలు ఆ బంధానికి సాక్షిగా నిలుస్తాయి. జీవితంలో ప్రతి తీపి గడియను శాశ్వతం చేసి భద్రపరిచి ఇస్తున్నారు షెల్లీ. ఒక్కసారి ఆమె చేతిలో రూపొందిన కళాఖండాలు చూస్తే వావ్ అనాల్సిందే. వైజాగ్కు చెందిన 28 ఏళ్ల షెల్లీ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోవాలని తపన పడ్డారు. ఆ సమయంలో సృజనాత్మకంగా మరొకరి జ్ఞాపకాన్ని భద్రపరిచి అందించగలిగే రెజిన్ ఆర్ట్ గురించి తెలిసింది. ఆన్లైన్లో ఓ విదేశీయురాలి దగ్గర 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. కఠోర సాధన చేసి 2021లో రెజిన్ ఆర్ట్ పై షెల్లీ అనే స్టూడియోను ఇంట్లోనే ప్రారంభించారు. అదే పేరుతో ఇన్స్టాను కూడా నడుపుతున్నారు. షెల్లీ మొదలుపెట్టిన రెజిన్ ఆర్ట్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఏడాదిలోపే వినియోగదారుల సంఖ్య వేలకు పెరిగింది. చాలామంది తమ మనసుకు నచ్చిన వారి నుంచి కానుకగా వచ్చిన పూలపొకే, గులాబీలు నచ్చి పెండెంట్, బ్రాస్లెట్, లోలాకులు అంటూ వారికి నచ్చినట్టు చేసిమ్మని అడుగుతున్నారు. ఇంకేముంది, వారి అనుభూతిని చెరిగిపోని జ్ఞాపకంగా మలిచేస్తున్నారు షెల్లీ. So I completed my CA inter and CA బ్యాక్గ్రౌండ్ నుంచి లైక్ 10th అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి స్టెప్ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అండ్ బికాస్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్. 10th అయ్యాక డాడీ అన్నారు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, CA చదివితే నీకు లైక్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అన్నారు. కానీ నాకు అప్పుడు తెలియదు CA ఎంత కష్టమో అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్. సో 12th నేను చదివాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను అండ్ మంచి పర్సంటేజ్. బట్ CA జాయిన్ అయ్యాక ఐ యూస్ టు స్టడీ లైక్ 12 to 15 hours ఎవ్రీ డే. ఆ తర్వాత లైక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై CA ఇంటర్ వెన్ ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ ఫైనల్స్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అంటే లైక్ ఐ రియలైజ్డ్ ఓకే నేను మొత్తం నా లైఫ్ అంతా CAగానే ఉంటానా. మేబీ సమ్ పీపుల్ లైక్ ఇట్ బట్ నాకేంటంటే ఓకే లైఫ్ లాంగ్ CA కంటే ఏదైనా ఒక క్రియేటివ్ ఇది చేయాలి అని ఆలోచించాను. బట్ దెన్ ఐ డిడ్ నాట్ ఫిగర్ ఇట్ అవుట్. అంటే నాకు ఇంకా అప్పుడు లైఫ్లో ఏం చేయాలో తెలీదు. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ యంగ్స్టర్స్ ఫేస్ ద సేమ్ థింగ్, లైక్ వీ డోంట్ నో వాట్ టు డూ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ గో విత్ ద ఫ్లో. లైక్ 12th చేస్తాం, డిగ్రీ చేస్తాం, ఇంజనీరింగ్ చేస్తాం. ఆ తర్వాత లైక్ అదేంటంటే మనం స్టడీస్ చేయాలని చదువుతాం కానీ మనం ఏంటి అవ్వాలో అనేది మనం ఫిగర్ అవుట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో నాకు కూడా అలాగే టైం పట్టింది. So I came to Hyderabad for job kosam. I worked for Genpact, I worked for Amazon and aa tarvata I realized okay maybe I'm not born for a job also. ఏదో ఒకటి చేయాలి లైఫ్లోని, I have to start my own brand. So then I figured it out in Corona time. I took coaching resin art di. I studied from abroad. Abroad nunchi oka teacher, she's teaching the art. So I studied from there. అయిన తర్వాత 6 months ఓన్లీ కూర్చొని ప్రాక్టీసే చేశాను. ఐ డి నాట్ స్టార్ట్ రైట్ అవే. ప్రాక్టీస్ చేశాను, లైక్ అసలు ఏం చేయాలి అనేది అన్నీ ఆలోచించుకొని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ థింగ్. సో దెన్ ఓకే దట్ వాజ్ మై అంటే అందరూ అంటారు 10th ఈజ్ అ టర్నింగ్ పాయింట్, 10th standard ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ఐ బిలీవ్ వెన్ యూ ఫిగర్ ఇట్ అవుట్ లైక్ వాట్ యు ఆర్ ట్రూలీ, అంటే మనం లైఫ్ లాంగ్ ఒకటి చేద్దాము అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే వెన్ యూ ట్రూలీ నో హూ యూ ఆర్, దట్ ఈస్ వెన్ దట్స్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. రేజన్ ఆర్ట్ అంటే ఇది వర్సటైల్ మీడియం. రేజన్ మెటీరియల్ అనేది ఇట్స్ అ వర్సటైల్ థింగ్. అది
దాన్ని వీ కెన్ టర్న్, అది ఆర్ట్ ఎలా అంటే మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం దాంతో ఏ హోమ్ డెకోర్ అయినా, లేకపోతే జ్యువెలరీ అయినా, లైక్ ఫ్లవర్ ప్రిజర్వేషన్ అయినా ఏదైనా చేయొచ్చు. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇక్కడ నా క్రియేటివిటీని 100% ఫుల్ పొటెన్షియల్ నేను యూజ్ చేయొచ్చు అని. దెన్ ఐ ఫిగర్డ్కి ఓకే, రెజిన్ ఆర్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇందులో మనకి ఏంటంటే మనం ఎంత ఆలోచించగలిగితే అంత మనం క్రియేట్ చేయవచ్చు. అంటే ఇట్స్ లైక్ యువర్ హ్యాండ్మేడ్ థింగ్. మనకి హ్యాండ్మేడ్ ఐటమ్స్కి ఎంత మనకి ఇండియాలో క్రేజ్ ఉంటుందో, హ్యాండ్మేడ్ వీవర్స్ అయినా ఎలా క్రేజ్ ఉంటుందో, అలాగే ఇది కూడా హ్యాండ్మేడ్ థింగ్ అనమాట. మెషినరీ మనం ఏమి యూజ్ చేయం. పెళ్లిళ్లలో వధూవరులు మార్చుకునే మాలలను కూడా ఫ్రేమ్స్, వాల్ క్లాక్, ఆల్బమ్స్, కాఫీ టేబుల్లా వారు కోరుకున్నట్టు చేసిస్తున్నారు షెల్లీ. తాజాదనం దూరం కాకుండా పూలను డ్రై చేస్తూ అందమైన జ్ఞాపికలుగా మలిచేస్తున్నారు. షెల్లీ రోజుకి 12 గంటలకు పైగా పనిచేస్తున్నారు. ఒత్తిడి ఉన్నా అవతల వారి సంతోషాన్ని చూసి తన అలసటను మరిచిపోతున్నారు. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. మేము 3 సిస్టర్స్, మా 3 సిస్టర్స్ని కూడా లైక్ ఎప్పుడు మమ్మల్ని డిఫరెన్షియేట్ చేయలేదు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని నేను డిఫరెన్షియేట్ చేయలేదు. మా పేరెంట్స్ ఎప్పుడు మా డాడీ అయితే ఎప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు చదువుకోవాలి, ఫస్ట్ చదువు, ఏదైనా సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి, అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ఉండాలి అని మా పేరెంట్స్ ఎప్పుడూ సపోర్ట్ చేశారు. సో రెజిన్ ఆర్ట్ గురించి చెప్పగానే వాళ్ళు కూడా అంటే లైక్ వాళ్ళు కూడా అది న్యూ థింగ్. అంటే ఇప్పుడు రెజిన్ ఆర్ట్ అనేది క్రేజ్ ఉంటుంది. స్టార్టింగ్లో వాళ్ళు కూడా న్యూ థింగ్. లేటర్ ఆన్ ఓకే, దీని నుంచి కూడా ఒక ప్రొఫెషన్ చేసుకోవచ్చు, ఒక లైక్ వీ కెన్ ఎర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్, దీని నుంచి కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు అని దే సపోర్టెడ్. రెజిన్ ఆర్ట్లోనంటే నేను చేసేది ఏంటంటే ఎక్కువ ఫ్లవర్ ప్రిజర్వేషన్ అండ్ స్టాండర్డ్ ఐటమ్స్ మా దగ్గర ఏముంటాయంటే జ్యువెలరీ, పెండెంట్స్, కోస్టర్స్, ఇంకా ఫ్లవర్ ప్రిజర్వేషన్లో అయితే రెజిన్ క్లాక్స్ ఉంటాయి. కాఫీ కోస్టర్స్ అంటే మనం జస్ట్ కాఫీ కోస్టర్ పెట్టుకుంటాం కదా, కాఫీ మగ్ పెట్టుకుంటాం కదా, ఆ కోస్టర్స్, పెండెంట్స్, రింగ్స్, ఇంకా అంటే ఏ ఐటమ్ అయినా సరే మనం చేయవచ్చు అనమాట. పెన్ హోల్డర్స్ ఎక్కువ లైక్ ఫ్లవర్ ప్రిజర్వేషన్ కోసం నా దగ్గరికి వస్తారు. లైక్ వాళ్ళ ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఫ్లవర్స్ ఎవరైనా ప్రపోజ్ చేశారు, వాళ్ళకి ఫ్లవర్ ఇచ్చారు, ఆ ఫ్లవర్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండిపోవాలి అని. అంటే నార్మల్గా న్యాచురల్ ఫ్లవర్ అంటే మనకి ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత అది వాడిపోతుంది. బట్ రెజిన్లో ఏంటంటే ఆ ఫ్లవర్ నా దగ్గరికి తెచ్చిన తర్వాత నేను అది ప్రిజర్వ్ చేసి, రెజిన్లను ప్రిజర్వ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఐటమ్గా వాళ్ళకి ఇస్తాను. ఇంకెప్పుడు అది అలానే ఉండిపోతుంది అనమాట. ఇట్స్ సేమ్ వెడ్డింగ్ గార్లాండ్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ గార్లాండ్స్ కూడా వర్మాల వాళ్ళు తెస్తారు, వర్మాల తెచ్చిస్తారు. మా వెడ్డింగ్ వర్మాల ఎప్పుడు ఇలాగే ఉండిపోవడానికి ప్రిజర్వ్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు, క్లాక్ కానీ ఆర్ట్ పీస్ కానీ అలా సెలెక్ట్ చేసుకొని నాకు చెప్తారనమాట, ఇలా కావాలి మాకు, కొంచెం ఇలా చేయండి అంటే నేను అలా చేసిస్తానమాట. ఇంకెప్పుడు ఆ ఫ్లవర్స్ అలానే ఉండిపోతాయి అనమాట జీవితాంతం. సో దే కెన్ చెరిష్ ఇట్ ఫర్ ఎవర్. షెల్లీది వైజాగ్. తండ్రి తిమోతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి జెస్సీ గృహిణి. ఆమె చదువంతా విశాఖలోనే పూర్తయింది. సిఏ ఇంటర్ చేసి హైదరాబాద్లో ఓ ఎంఎన్సీలో చేరారు షెల్లీ. ఆ తర్వాత అమెజాన్ కుమారి, అమెరికా క్లయింట్స్కు ఛార్జ్ సపోర్ట్ చేసేవారు. అనంతరం బైజూస్ నుంచి అవకాశం వచ్చింది. ట్రైనింగ్కు వెళ్లే ముందు మనసుకు నచ్చిందని చేయాలని భావించిన షెల్లీ రెజిన్ ఆర్ట్ వైపు అడుగులేశారు. ఆ అరుదైన కళతో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో మరికొందరికి ఆ విద్యను నేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నేను యాక్చువల్గా వర్క్షాప్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, 1-to-1 క్లాసెస్ స్టార్ట్ చేశాను. వర్క్షాప్స్ కూడా లైక్ అంటే సో చాలామంది అడుగుతున్నారు. సో వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేసి అంటే సో మెనీ పీపుల్ ఎడ్యుకేట్ చేసి రెజిన్ ఆర్ట్ని కూడా ఒక ప్రొఫెషన్గా అంటే ఆర్ట్ అంటే మనం ఎప్పుడు చిన్న చూపు చూస్తాము. అంటే ఆర్ట్ నుంచి కూడా మనం లైవ్లీహుడ్ మనం జీవించవచ్చా, వీ కెన్ లివ్ అవర్ లైఫ్ ఓన్లీ విత్ ఆర్ట్ అని అనుకుంటాం నార్మల్గా. మనకి ప్రొఫెషన్ అంటే ఇంజనీర్, డాక్టర్, సిఏ ఇవే మనం ప్రొఫెషన్స్గా మనం అనుకుంటాం. కానీ ఆర్ట్ నుంచి కూడా వీ కెన్ డూ సంథింగ్. సో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ అండ్ టీచ్ దెమ్ రెజిన్ ఆర్ట్. సో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. ఐ విల్ జస్ట్ పోస్ట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. కాస్ట్ అంటే స్టార్టింగ్ మనకి ఒక పెండెంట్ వచ్చి 499 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. పెండెంట్, కీ చైన్, పెండెంట్, ఇంకా రింగ్, ఇవన్నీ 499 స్టార్ట్. అలాగా ఇంకా మనకి రెజిన్ అండ్ వాళ్ళ కస్టమైజేషన్ ఆర్ట్ పీస్ పెరుగుతున్న కొలది మనకి ప్రైస్ అలా ఇంక్రీజ్ అవుతుంది.
మొత్తానికి షెల్లీ మనసుకు నచ్చిన పని చేస్తూ అందులో ఆనందం వెతుక్కుంటున్నారు. తీపి ఘడియలను అపురూపమైన జ్ఞాపకాలుగా మారుస్తూ వినియోగదారులతో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆర్డర్స్ చాలా బాగున్నాయండి. అంటే ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, వెడ్డింగ్ సీజన్, ఇంకా వ్యాలంటైన్స్ సీజన్. సో ఏంటంటే వాళ్ళకి ఫ్లవర్స్ ఎప్పుడు ఉండిపోవాలని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా అలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ పీపుల్ టు జాయిన్ విత్ మీ అండ్ అంటే ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా వీ కెన్ మేక్ ఇట్ బిగ్గర్ థింగ్.